ఈ మత ఉద్రిక్తలను రెచ్చగొట్టే ఒక వ్యక్తి నుంచి స్వాతంత్రం కావాలని వాళ్ళు. ఈ క్రమంలో మీరు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది కదండి తిరుపతిరావు గారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నాట్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నేను మాట్లాడేది. నో, మీరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం అని అడిగినా సరే నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేమి చిన్నతనంగా నేను భావించట్లేదు. వాసుదేవన్ గారు, నేను ముందుగా షుబ్లీ గారికి నేను అభినందిస్తున్నా. నేను అన్నమాట 2 మాటలు వారు ప్రస్తావించారు తప్పిస్తే నేనేమి టోపీ పెట్టుకున్నారనలే, గడ్డం పెట్టుకున్నారనలే. ఇద్దరు సోదరులు ఇక్కడ ఉన్నారన్న మాట వాడాను. మిగతా వారి రిమార్క్స్ ని నేను అభినందిస్తున్నా. ఎందుకు అనేసి అంటే భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 20% పైచిలకు ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా టెర్రరిస్టులను ఏనాడు మాట్లాడలేదు. నాతో పాటు ఈ కండువా కప్పుకొని పనిచేస్తున్నటువంటి ముస్లిం సోదరుల సాక్షిగా నేను చెప్పగలుగుతాను. ఒకటోది. రెండోది, బాజీ గారు వారు నిన్నటి సంఘటన గురించి విడిచిపెట్టి ముందు సంఘటనలు ప్రస్తావిస్తున్నారు. మనం చర్చ నిన్నటి సంఘటన అయితే వారు ముందు సంఘటనలనే ప్రస్తావిస్తున్నారు. మేము కాదనట్లే. ముందు సంఘటనలో ముస్లింలు చనిపోయారు, టెర్రరిస్ట్ మేమే చెప్తాం. టెర్రరిస్ట్ గనకి కళ్ళు ఉండవు, అక్కడ రుద్రాక్షలు చూడరు, జంధ్యాలు చూడరు, లేకపోయినట్టయితే టోపీ చూడరు, లేకపోతే గడ్డం చూడరు అని మేమే చెప్తాం. క్షమించాలి, మళ్ళీ షుబ్లీ గారికి నేను వేరే కాంటెక్స్ట్ లో తీసుకోవట్లేదు. టెర్రరిస్ట్ గనక కళ్ళు ఉండవు అది చెప్పేది భారతీయ జనతా పార్టీ. టెర్రరిస్టులు అందరూ, ముస్లింలు అందరూ టెర్రరిస్టులు అని ఏ రోజు చెప్పుకున్నట్టయితే, టెర్రరిస్ట్ గన్నుకి నేను మీరే మాట్లాడారు, గన్నుకి కళ్ళు ఉండవు, కానీ వాడి నాలుగుకి అవతల వాడి మతం ఏంటో అడిగే ధైర్యం ఉంది. నిన్న జరిగింది, అది నిన్నే జరిగింది. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా. దాన్నే బాజీ గారు విస్మరించారు, దాన్నే విస్మరిస్తున్నారు. ముందే ఖండించా తప్పని మీరు గమనించలేదేమో. నిన్న జరిగిన దాన్నే ఖండించాను నేను. అందువల్లనే మీ రిమార్క్స్ నేనేమి ఇప్పుడు తప్పు పట్టట్లే. మీరు దాటవేసే విధంగా అదే ఏదైతే వాసుదేవన్ గారు అడిగేటప్పుడు మీరు దాటవేశారని ఒకటోది. రెండోది, ఇప్పుడు నేను కమింగ్ టు ద పాయింట్, వాసుదేవన్ గారు మీరు చెప్పినట్టుగా లేకపోతే చర్చలో వచ్చినట్టుగా 370 ఆర్టికల్ రద్దయ్యి నేటికి దాదాపు 5 సంవత్సరాల 6 నెలల కాలం పూర్తయింది. నిన్న మొన్న 370 ఆర్టికల్ రద్దవలేదు. 2019లో 2వ పర్యాయం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ కేవలం 4 నెలల సమయంలో ఆగస్టులోనే రద్దయినటువంటి దగ్గర డేట్స్ తో సహా చెప్పారు పెద్దలు. ఈ తరుణంలో తీసుకున్నట్లయితే 370 ఆర్టికల్ తర్వాత జమ్మూ కాశ్మీర్ పరిస్థితి ఏంటి? సరే, సుప్రీంకోర్టు చెప్పింది, దాని విషయం శాంతి ప్రసాద్ గారు, వారు ప్రముఖ న్యాయవాది కాబట్టి వారి తాలూకు అబ్జెక్షన్స్ వేరే విధంగా ఉంటాయి. నాది రాజకీయ కోణంలోనే ఉంటుంది. ఎన్నికలు జరిగాయి అక్కడ. ఏదైతే నేను ఎన్నికల్ని విజయవంతంగా శాంతియుతంగా తక్కువ, నేను మొత్తం ఏదో అక్కడ ప్రాణ నష్టం జరగలేదు లేదా టెర్రరిస్ట్ యాక్షన్ ఉండలేదని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే అది కల్లోలిత ప్రాంతంగా మారినటువంటి సందర్భంలో అతి తక్కువ హింసతోనే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఒక 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా జరిగినటువంటి ఎన్నికలు. అవి దాదాపు ఇప్పుడు 2వ సంవత్సరం కూడా పూర్తవుతున్నటువంటి తనం. మరి ఈ నేపథ్యంలో మనం ఈ 5 సంవత్సరాలు, నేను ఏదో చెప్పినట్టుగా 5 సంవత్సరాలు 6 నెలల పైచల కాలంలో తీసుకున్నట్టుగా అయితే అక్కడ జరిగినటువంటి దాడులు తగ్గినటువంటి దాడులు. ఈ నేపథ్యంలో అయితే ఖచ్చితంగా నిన్న సంబంధించి మీరు అన్నటువంటి కోణాల్లో ఏవైనా వైఫల్యాలు ఉండవచ్చు అన్నటువంటి భావన ఉన్నమాట వాస్తవం. డెఫినెట్ గా అవన్నీ కూడా బయటపడతాయి. ఇంకొక విషయం కూడా నేను ముందే చెప్పాను, దీనికి ఇంతకి మరింత మూల్యం చెల్లించుకునే పరిస్థితి 2-3 రోజుల్లోనే ఉంటుందని చెప్పినటువంటి సందర్భాన్ని నేను మరొకసారి కోట్ చేస్తున్నా. ఎందుకు అనేసి అంటే, మీరు చూశారు, దాడికి ప్రతి దాడి సరైనటువంటి విధానం కాకపోయినా పాకిస్తాన్ భూభాగం ఎందుకు కాదు చెప్పండి, ఎందుకు కాదు? మీరు ఈ శాంతి మంత్రాలు చెబుతూ కూర్చుంటే పనులు కావండి. తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టంగా చెప్పారు, దాడికి ప్రతి దాడి చేయాల్సిందే, ప్రతి దాడి చేయాల్సిందే. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ భూభాగంలో జరుగుతున్నటువంటి దాడులు ఇదే పరిస్థితి వేళ పునరావృతం అవుతుందని హెచ్చరిస్తున్నాను సార్. నేనేమి సామాన్య కార్యకర్తగా నేను మాట్లాడట్లా. కరుడు గట్టినటువంటి నరేంద్ర మోడీ గారు దేశభక్తితో, అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి తరుణంలో ఒక భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగానే నేను చెప్తున్నా,
డెఫినెట్ గా దీనికి ప్రతీకార దాడులు ఉంటాయి. ఏదైతే నిన్న మార్గఫామలో జరిపినటువంటి వ్యక్తులు కూడా దీనికి బాధ్యత వహించి చిన్న సబ్మిషన్ అండి, చిన్న సబ్మిషన్. బట్ వాళ్ళు విచక్షణారహితంగా సివిలియన్స్ మీద దాడి చేసినట్టు మన దాడులు అలా ఉండకూడదండి. మన టార్గెట్ పాకిస్తాన్ సైన్యం అయినప్పుడు సైన్యం మీదనే, పాకిస్తాన్ ప్రభుత్వం మీదనే ఉండాలి. కానీ సివిలియన్స్ అక్కడ కూడా పౌరులు ఉంటారు. వాళ్ళు ఎవరు అందరూ ఉగ్రవాదులు ఉండరండి, ఒక 10% ఉంటారేమో అందులో. అందరూ సివిలియన్స్ టార్గెట్గా ఎప్పుడు మనం చేయలేదు, చేయకూడదు కూడా. నేను ఒక్క విషయం కోట్ చేస్తాను మీకు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ అఖండ భారత్ ఆహ్వానిస్తుంది సార్. రైట్. శుభ్లి గారు మాట్లాడతారు. శుభ్లి గారు, దాడికి ప్రతి దాడి ఉండాలా వద్దా? 100% నేనైతే మనస్ఫూర్తిగా యాజ్ ఎ పర్సనల్ గా, యాజ్ ఎ ఇండియన్ గా, యాజ్ ఎ ఇండియన్ ముస్లిం గా, 3 విధాలుగా కూడాను నేను అనుకుంటున్నాను. కానీ దాడికి ప్రతి దాడి ఇందాక మీరు చెప్పినటువంటి రీతిలో ఖచ్చితంగా అది ఒక ఏదైతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో దానికి అనుగుణంగా ఉండాలి తప్పించి ఈ విధంగా ఏదైతే సివిలియన్స్ పై వచ్చినటువంటి ఎవరైతే మన ప్రజలు ఉన్నారో, పర్యాటకులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళపై చేసినటువంటి ఈ దుర్మార్గపు చర్య అసలు నిజంగా అసలు అది ఆలోచన చేస్తుంటేనే మొత్తం ఒళ్ళంతా ఇదైపోతుంది సార్. ఎందుకంటే పాపం వాళ్ళు మీకు మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సార్. ఇంట్లో రేపు మే 4 తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత ఎక్కడికైనా పిలుచుకెళ్ళండి అంటే మా డిస్కషన్ లో జమ్మూ కాశ్మీర్ వచ్చిందండి. జమ్మూ కాశ్మీర్ వచ్చింది డిస్కషన్ లో. నిన్న రాత్రి నుంచి అమ్మో మేము వెళ్ళలేదు, మేము బతికిపోయాం అంటే 4వ తారీఖు తర్వాత అనుకున్నాం అనుకోండి. బట్ ఇప్పుడు ఈ విధంగా వెళ్లే వాళ్ళు ఎంతమంది తగ్గిపోతారు? ఇప్పుడు మనం ఒక కోణంలో హిందువులు అని చెప్పేసి అడిగి మరీ చంపేశారు అని చెప్తున్నారు. కానీ ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ దరిద్రులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు చంపింది వాస్తవానికి హిందువుల్ని కాదండి, అక్కడ ఉన్నటువంటి కాశ్మీరుల్ని, అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీల పొట్టని, అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీల యొక్క మనుగడని. ఇది వాస్తవం. ఎందుకంటే కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది అది పర్యాటక కేంద్రం. ఆ పర్యాటక కేంద్రానికి జనాలు వస్తేనే అక్కడ వారికి 3 పూట్ల. రైట్, థ్యాంక్ యూ శుభ్లి గారు. విల్ సర్టన్లీ కంటిన్యూ దిస్ డిస్కషన్. ఎందుకంటే సాయంత్రానికి మరిన్ని ఇన్పుట్స్ వస్తాయి, మళ్ళీ మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతిరావు గారు, శుభ్లి గారు, బాజీ గారు, వెంకట గురుమూర్తి గారు, శాంతి ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం, కాశ్మీర్ ఒకప్పుడు వేరే దేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. ఈరోజు కాశ్మీర్కి వెళ్ళాలంటే నేను హిందువుని కాను అని ఒక డిక్లరేషన్ మెడలో తగిలించుకొని వెళ్ళాలి. అలా తగిలించుకొని వెళ్ళే దమ్ము, ధైర్యం, ఆ నిబ్బరం ఉన్నోళ్లే కాశ్మీర్ వెళ్ళండి. ఇది నిన్న స్పష్టంగా పాకిస్తాన్ భారతదేశ ప్రజలకి ఇచ్చిన ఒక సంకేతం. జనరల్ మునీర్ లాంటి వ్యక్తులు నోటికొచ్చినట్టు వాచాలత్వంతో మాట్లాడింది కూడా చూసాం. 17వ తేదీన ఆయన మాట్లాడాడు, జరిగింది 22వ తేదీన. అంటే వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది. వాళ్ళ ఐఎస్ఐ చాలా గట్టిగా పనిచేస్తుంది, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్.